గుర్తు చేస్తా ఉన్నాను. అసలు సాంప్రదాయం ముసుకే లేదు, సాంప్రదాయం అనేది లేదు. సాంప్రదాయం ముసుగులో ఈరోజు అరాచకత్వాన్ని ప్రేరేపించి కత్తులు దూసే కోళ్లు, దాని వెనకాల జోదం, చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, వేలాది కొలది సందర్శకులు, పెద్ద మొత్తంలో చేతులు మారనున్నటువంటి నగదు. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. సంక్రాంతి పండగని అర్థమే మార్చేశారు. ఎందుకంటే పండగ అంటే పంటలు వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కలుచుకుని ఆ పండగ చేసుకుంటారు. అంటే సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అవన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడే ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు. ఆయన చెప్పారు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పారు. సంపద సృష్టిస్తాం అంటే మేమేదో ఈయన సంపద సృష్టిస్తాడని అనుకుని మేమేదో అనుకున్నాం. కానీ కేపీఎల్ అని ఈ సబ్జెక్టుతో సంపద సృష్టిస్తాడని చెప్పి మేము ఏ రోజు భావించలేదు. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా భావించలేదు. ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి దాడి, మీరు ఈ రోజు ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకం, ఈ రోజు ప్రజల మీద మీరు రుద్దుతున్నటువంటి విష సంస్కృతి ఇది కరెక్ట్ కాదు. మీకు ఎప్పటికైనా ప్రజలు మీకు దీని మీద ప్రజలు ఉసురు కూడా మీకు తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కోడి పందాల మీద